రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సమాజం అభివృద్ధి జరగాలంటే మనమందరం కూడా ఈ సమాజంలో గొప్పగా చదువుకోవాలి. సంస్కారంతో కూడినటువంటి చదువు ఉండాలి. ఇతరులను గౌరవించే సంస్కారం ఉండాలి. మానవత్వం ఉండాలి. హ్యుమానిటీ ఉండాలి. చాలా మంది గొప్పగా మార్క్స్ వస్తాయి, కానీ కళ్ళ ముందు ఏదైనా ఇప్పుడు మీ తోటి ఫ్రెండే కింద పడిపోతానో లేకుంటే వాళ్లకు అవమానం చేసి మనం గొప్ప వాళ్ళం అనే ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని మార్క్స్ చేసినా అది వేస్టే. కాబట్టి మన స్టడీలో కూడా ఖచ్చితంగా సంస్కారం ఉండాలి. ఇప్పుడు మేము స్కూళ్ళలో పోయినా ఎక్కడికి పోయినా హాయ్ 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 అంట నమ్మకంగా విద్యను అందించాలి. మనం కూడా టీచర్ చెప్పేది వినేటప్పుడు నమ్మకంగా ఎస్ మా భవిష్యత్తు బాగా తీర్చిదిద్దగలుగుతుంది మా మేడం మా టీచర్ అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా స్టూడెంట్స్కి ఉండాలి. ఆ రకంగా మీరు దయచేసి అందరూ కూడా బాగా చదువుకోండి. రాను రాను గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలలో కూడా కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది. దాన్ని తట్టుకోవాలంటే మనలాంటి అటవీ ప్రాంతాలు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థినులు అధికంగా కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ ప్రాంత బిడ్డ నల్లమల్ల బిడ్డ మరి రేవంత్ రెడ్డి గారు విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు. విద్యాలయాలకు సంబంధించినటువంటి అన్ని నీడ్స్ కూడా తీర్చడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలల ఫండ్స్ కూడా ఇచ్చిండ్రు. యూనిఫామ్స్ కూడా 30 లక్షల మందికి ఇప్పటికే ఫస్ట్ పేర్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కుట్టిస్తా ఉన్నాం. అది కూడా మహిళలకే ఆ యొక్క ఉపాధి ఉండాలని మన యొక్క స్టీచింగ్ కూడా వర్క్ కూడా మన గ్రామీణ మహిళా సంఘాలకే ఇవ్వడం జరుగుతుంది. రేపటి నుంచి క్యాంటీన్లు కూడా పెడుతున్న మహిళలకు ఉపాధి కల్పించడం కోసం. అదేవిధంగా ఉద్యోగులకు కూడా మాక్సిమం ఫస్ట్ నుంచి 5th లోపు జీతాలు కూడా వస్తున్నాయి, సాలరీస్ కూడా వస్తున్నాయి. సాలరీస్ రావట్లేదని వాళ్ళు మానసిక వేదన అయ్యి ఆ ఎఫెక్ట్ విద్యార్థుల మీద పడొద్దు, పని ప్రదేశాలలో ఉండొద్దు, గవర్నమెంట్ ఆఫీసులలో పడొద్దు అని ఎంతో కష్టంగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ మరి ఉద్యోగుల యొక్క అవసరాలు తీర్చాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలు కూడా తొందరలోనే పరిష్కారం అయితే పరిష్కార దిశగా కూడా మరి సీఎం గారు టైం ఇచ్చిండ్రు. ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించడం జరిగింది. ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, వాటి గురించి కూడా మీకు జరుగుతూనే ఉంది ఈ 10 సంవత్సరాల తర్వాత. కాబట్టి విద్యార్థులందరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి. నేను ఇలా తయారు కావాలనేటువంటి లక్ష్యంతో మనము ఒక రోల్ మోడల్స్ను మనం ఎంచుకోవాలి. మన ఇంటికాడికి వెళ్తే ఇంట్లో తిండి ఉండదు, ఇంట్లో కష్టం ఉంటుంది. అయినా కూడా మరి ఆ కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని మనసులో పెట్టుకొని ఈ చదువుకు ఎఫెక్ట్ కాకుండా ఆ కష్టాన్ని మనల్ని మనం ఇంకింత గట్టిగా చేసుకొని ఈ కష్టం పోవాలంటే నేను బాగా చదువుకోవాలి, నా కుటుంబానికి ఆసరగా ఉండాలి, నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, ఆ తర్వాత నా ఊరును చూసుకోవాలి, నా పల్లెని చూసుకోవాలన్నటువంటి పట్టుదల మీ దగ్గర ఉండాలని కోరుకుంటూ మరి మీరు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ కానీ సిసి రోడ్ కానీ ఇవి 2 కూడా నా శాఖకు సంబంధించిందే. తప్పకుండా వెంటనే నేను ఆ శాఖ అధికారులను కూడా వచ్చిన మిషన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.